సో బేస్డ్ ఆన్ ఆల్ దిస్ ఫైనల్లీ ఒక 10 ఇయర్స్ తర్వాత కూడా ఈ ఐటీ సెక్టార్‌లో మనం సేఫ్‌గా సర్వైవ్ అవ్వాలి అని అనుకుంటే టాప్ 5 ఆర్ టాప్ 3 స్కిల్స్ ఏముండాలి? పైథాన్ ఈజ్ ద ఫస్ట్ థింగ్. ఎందుకంటే ఏఐతో డీల్ చేయాలంటే పైథాన్ లాంగ్వేజ్ అనేది పక్కా కావాలి. పైథాన్ ఫుల్ స్టాక్ వీ క్యాన్ డీల్ విత్ ఏఐ. ఇప్పుడు ఏఐ మీద ఏదైనా డిజైన్ చేయాలన్నా, ఏఐని అప్డేట్ చేయాలన్నా, ఏఐని ట్రైన్ చేయాలన్నా, ఓకే. ఏదైనా కూడా పైథాన్ పక్కా ఉండాలి. పైథాన్ లాంగ్వేజ్ యూస్ చేసేది మనం. రియాక్ట్ జేఎస్ ఫ్రంట్ ఎండ్ ఉండాలి, డివాప్స్ పక్కా ఉండాలి, దాంతోపాటు సిఐసిడి పైప్ లైన్స్ వచ్చి ఉండాలి, దాంతోపాటు డేటా సైన్స్ ఆర్ డేటా అనలిటిక్స్ రిలేటెడ్ థింగ్స్ హూ కెన్ డీల్ విత్ ద డేటా. ఎందుకంటే ఏఐలో డేటానే మెయిన్. డీలింగ్ విత్ డేటా ఈజ్ కాల్డ్ యాజ్ ఏఐ విచ్ మేక్స్ ఈజియర్. ఓకే. సో పైథాన్ విల్ యాడ్ అడ్వాంటేజ్. దాంతోపాటు ఫుల్ స్టాక్, పైథాన్ ఫుల్ స్టాక్ ఏదో కాంబినేషన్ ఆఫ్ ఫ్రంట్ ఎండ్ అండ్ బ్యాక్ ఎండ్. దాంతోపాటు డివాప్స్, సిఐసిడి పైప్ లైన్స్ ప్లస్ జెన్ ఏఐ, ఎల్ఎల్ఎం, దీస్ ఆర్ ఆల్ బేసిక్స్ ఆఫ్ ఏఐని ఫస్ట్ నేర్చుకుంటే. ఎందుకంటే అండి ఏఐని మీరు కంప్లీట్గా నేర్చుకున్నాం అని చెప్పలేము. ఇప్పుడు ఏ టెక్నాలజీ అయినా కంప్లీట్గా నేర్చుకున్నాను చెప్పొచ్చు, ఏని కంప్లీట్గా నేర్చుకున్నాను మీరు చెప్పలేము. ఎందుకంటే ఇట్స్ కీప్ ఆన్ అప్డేటింగ్. మీరు ఎంత నేర్చుకున్నా రేపు దానికి యాడ్ అయ్యే ఉంటుంది. ఎందుకంటే దానికి కొత్తగా రీసెర్చ్ చేసి ఇంకెంతవరకు దాన్ని పర్ఫెక్ట్ చేయొచ్చు, ఇంకెంత పర్ఫెక్ట్గా దాన్ని యూస్ చేసుకోవచ్చు, ఇంకెంత ప్రొడక్టివ్గా యూస్ చేసుకోవచ్చు అని ఇంకా రీసెర్చ్ జరుగుతుంటాయి. సో దానికి మీరు ఆన్ ట్రాక్ ఉండాలి అంటే ఏఐ రిలేటెడ్గా కంప్లీట్గా మీరు నేర్చుకుంటూనే ఉండాలి. ఒకటి నేర్చేసుకున్నా నాకు చాలా అనుకుంటానికి లేదు అని, ఇంకోటి కంప్లీట్ ఏఐ ఉన్నా కూడా యూజ్ ఉండదు. ఓకే. కంప్లీట్ ఏఐ ఉన్నా దేర్ ఇస్ నో యూస్. ఉండాలి, కాంబినేషన్ ఆఫ్ మల్టిపుల్ స్కిల్ సెట్స్. అప్పుడు ఉంటేనే యూ విల్ గెట్ సర్వైవ్ అవుతావు, లేకపోతే కష్టం.